అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువ టైం తీసుకోను, ఈ టైం వేస్ట్ చేయను. కొన్ని సూచనలు అంటే 83 నుంచి నేను కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మాకున్న అనుభవాలు చెప్తే అఫీషియల్స్ కూడా చెప్పాలి కొన్ని విషయాలు, అవి కూడా నేను కొన్ని డైరెక్షన్ ఇస్తాను. మన దుర్గేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారికి, అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం జైన్ గారు, చాలా సీనియర్ సెక్రటరీ గారు, మొదటి నుంచి అతనితో పనిచేస్తున్నాను. మంచి మంచి సెక్రటరీ వచ్చారు టూరిజంకి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అతని యాక్షన్ చూడాలి, రాబోయే రోజుల్లో అతని యాక్షన్ ఏంటో చూడాలి మనం. అలాగే బాలాజీ గారు, చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, కలెక్టర్ విశాఖపట్నం, కలెక్టర్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, కలెక్టర్ అనకాపల్లి, అందరికీ కూడా నమస్కారం అండి. చాలా సంతోషం. విశాఖపట్నం మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ ఇది. మీ అందరికీ తెలిసిన విషయం. మనకు బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ, అనేకటువంటి సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి. పైన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, టోటల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం. దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి. ఏదో ఉపన్యాసాలు ఇస్తాం, అది చేస్తామని కాదు. ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది. సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం. ఇది సరదాగా వెళ్తుంటాం కదా టూరిజంకి. మంత్రి అయితే వెళ్ళకూడదా, వెళ్తుంటాం, చూస్తూ ఉంటాం. పక్కన గోవా ఉంది, పక్కన అక్కడ కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బీచెస్ కానీ అన్నీ కూడా. మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు. విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు. నీట్నెస్లో కానీ, ప్రజల తాలూకు మనోభావాలు కానీ, ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో. నేను లోకల్ మ్యాన్గా మాట్లాడలే, జనరల్గా చెప్తాను ఇలా. కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మనకి లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి డిస్ట్రిక్ట్ పక్కనే, కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అది నర్సీపట్నం నియరెస్ట్ 14 కిలోమీటర్స్. ఈ మధ్యన లంబసింగ్ అని చెప్పి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కానీ అక్కడ అట్లీస్ట్ అకామిడేషన్ కూడా లేదు. 5 years బ్యాక్ చంద్రబాబు నాయుడు 5 years బ్యాక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ కట్టాం, బ్రహ్మాండ గెస్ట్ హౌస్. అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఒప్పించి గెస్ట్ హౌస్ కట్టాం. 6 years అయింది, గెస్ట్ హౌస్ పూర్తి అవ్వలే. మరి వచ్చిన టూరిస్టులు ఎక్కడ ఉంటారు అక్కడ? అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా లేవు అక్కడ, టాయిలెట్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు. ఎట్లా టూరిజం డెవలప్ అవుతుంది? అంచేత మంత్రి గారు కూడా ఉన్నారు, సీనియర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. కాబట్టి నేను కోరిదంటే అటువంటి ప్లేస్ వీళ్ళు చూస్తున్నారు. ఈ సీజన్లో రోజుకి కూడా మా నర్సీపట్నం పక్కనే కాబట్టి, నా విలేజ్ పక్కనే కాబట్టి నాకు చూస్తున్నా వేలాది మంది వస్తున్నారు టూరిస్టులు. కానీ అకామిడేషన్ లేదు. నర్సీపట్నంలో నైట్ హాల్ట్ ఉండి మార్నింగ్ లేచి లంబసింగ్ వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది. అంచేత ఐఎమ్ రిక్వెస్టింగ్ ది కలెక్టర్స్ కానీ లేకపోతే మినిస్టర్ గారిని కూడా ఏంటంటే అటువంటి దగ్గర మీరు అకామిడేషన్, మంచి భోజనం, అక్కడ ఉండడానికి కొంచెం ప్లేస్ కూడా ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా టూరిజం డెవలప్. పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది.
విత్ ఇన్ 20 కిలోమీటర్ డిస్టెన్స్. అల్లూరి సీతారామరాజు గారు మీ అందరికి తెలిసిందే కదా, ఫ్రీడమ్ ఫైటర్. అటువంటి వ్యక్తి మరణిస్తే అక్కడ సమాధి చేశారు అప్పుడు ఆ రోజులో. దాన్ని మేము పాత గవర్నమెంట్లో ఆ పార్కుని కొంతవరకు డెవలప్ చేసాం, పూర్తి స్థాయిలో చేయలేకపోయాం. తర్వాత గవర్నమెంట్ మారింది, పూర్తిగా స్మాష్ చేశారు. ఇప్పుడు ఆ పార్కుని మన కలెక్టర్ గారు కూడా చూశారు, మా కలెక్టర్ గారు కూడా చూశారు. ఆమె కూడా డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది లంబసింగి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నం దగ్గరికి వెళ్తారు. డెఫినెట్లీ దే గో దే. మేడం గారు చెప్పారు, అనకాపల్లి దగ్గర బొజ్జన్న కొండ పురాతనమైనటువంటి స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ. అది అక్కడ డెవలప్ చేయగలిగితే అదంతా ఒక ప్లేస్. బొజ్జన్న కొండ, అల్లూరి సీతారామరాజు పార్క్, లంబసింగ్ ఒక టూరిజం ప్లేస్ అవుతుంది. అరకు వ్యాలీ బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ అది. గతంలో అనేకమైన కార్యక్రమాలు పెట్టాం, కైట్ ఫెస్టివల్ పెట్టాం, టూరిజం ఫెస్టివల్స్ పెడుతున్నాం. తర్వాత రాను రాను అవన్నీ కూడా తగ్గిపోయాయి ఇవాళ. అవన్నీ ఉంటే నేను మధ్యన ఒకసారి ఊటీ వెళ్ళా. ఊటీలో చిన్న ట్రైన్ అండి, చిన్నపిల్లలు ఆడుకున్న ట్రైన్, అంత ట్రైను. ఆ ట్రైన్ క్రేజీ అక్కడ, అంత క్రేజీ ఎక్కుతారు, ఇళ్ళు అంతా ట్రైన్ ఎక్కుతుంటారు. ఇక్కడ మన విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకు ట్రైన్ వెళ్ళారప్పుడు ఎవరన్నా మీరు? బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఆ కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం, ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అన్నది ఒకసారి మనందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సార్ సెక్రటరీ గారు, మంత్రి గారు, ఒక విషయం మీకు చెప్పాలి. లంబసింగి నుంచి భద్రాచలం ఫేమస్ టెంపుల్, భద్రాచలం టెంపుల్ దగ్గరే. ఇక్కడ సీలేరు మీద నుంచి, చింతపల్లి మీద నుంచి, సీలేరు మీద నుంచి ఘాట్ రోడ్, బ్రహ్మాండ ఒక ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్గా వెళ్తే ట్రావెల్ చేయవచ్చు. అక్కడి నుంచి వెళ్తే భద్రాచలం శ్రీరాములు వారి టెంపుల్ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా మనం ప్లాన్గా వెళ్తే బ్రహ్మాండ డెవలప్ చేయొచ్చు. అరకులో కాఫీ, అరకు కాఫీ బ్యూటిఫుల్ ఏరియా, అందమైన ఏరియా లంబసింగి ఏరియా కూడా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది. అదే మధ్యగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఎండ్బి మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు టైంలో, అప్పుడు నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ రోడ్ శాంక్షన్ అయింది. 4 లేన్ రోడ్. మీరు ఎప్పుడైనా చూసారండి? ఇది చూడాలి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 400 కిలోమీటర్స్ ఒకటే రోడ్. బ్యూటిఫుల్ రోడ్ అయిపోతుంది. 80% రోడ్ అయింది ఆల్రెడీ, ఇంకా 20% ఉంది. ఆ రోడ్లో కానీ ట్రావెల్ చేస్తే విత్ ఫ్యామిలీ, శనివారం ఆదివారం పూట ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో, బ్యూటిఫుల్ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్డు వెళ్తూ ఉంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ విజయనగరం చేరొచ్చు మనం. ఆ మొత్తం 400 కిలోమీటర్స్ రోడ్లో 50 కిలోమీటర్స్కి ఒక దగ్గర స్మాల్ రెస్టారెంట్, పిల్లలు ఆడుకోవడానికి ప్లేసు, టాయిలెట్స్ కడితే ఎన్ని హోటల్స్ వస్తాయండి, ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎంత టూరిజం డెవలప్ అవుతుంది. మధ్యలో మళ్ళీ టెంపుల్, పాడేరు అమ్మవారి టెంపుల్, బ్యూటిఫుల్ టెంపుల్, బ్రహ్మాండమైన పేరున్న టెంపుల్. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం ప్లాన్ చేయగలిగితే తప్పనిసరిగా టూరిజం డెవలప్ అవుతుంది. ఇకపోతే విశాఖపట్నం బీచ్, ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నామండి? టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు.
విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి ఎక్కడి నుంచానన్నా? అర్థమైందా మీరు చెప్పింది? చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బీచ్లో కూర్చొని వాడు టీ తాగడానికి వస్తాడు ఎవడన్నా టూరిజంకి? వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి మనం. గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంతమంది వెళ్తున్నారు గోవా? వెళ్ళారు అప్పుడు గోవా? వెళ్ళుంటారు, అందరూ వెళ్ళుంటారు నాకు తెలుసు. గోవా ఎందుకు వెళ్తున్నారు? ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ అంతా ఎందుకు వెళ్తారండి? ఎంజాయ్మెంట్. 3 days 4 days ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ విశాఖపట్నంలో? దాని స్ట్రిక్ట్ అయిన రూల్స్. అక్కడ ఎవరైనా కూర్చొని రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు కేసు. ఇవన్నీ కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్, ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఒక బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి, ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగేసి. జర్మనీలో చూశాను, జర్మనీ వెళ్ళాను, అక్కడ చూశాను. హట్స్ లాగా ఉంటాయి చిన్నవి, దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించాలి సార్. ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా వచ్చేయండి వచ్చేయండి మా విశాఖపట్నం వచ్చేయండి అంటే దేనికి వస్తారు విశాఖపట్నం? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసి ఉంటే అవసరం ఉందని చెప్పి ఒకసారి ఆలోచించండి సార్. నేను ఏంటంటే యాక్చువల్ సిచ్యువేషన్ చెప్తాను నేను. సరే మీ గవర్నమెంట్లో ఏ రూల్స్ ఉంటాయో, రూల్స్ ఎగ్జామ్స్ ఇవ్వాలి సార్, రూల్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అంతే, నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. నేను యాజ్ ఎ స్పీకర్గా మాట్లాడలే, నేను విశాఖపట్నం పౌరుడిగా మాట్లాడుతున్నా. టూరిస్ట్ మళ్ళీ స్పీకర్ గారు ఎలా మాట్లాడారు, ప్రెస్ వాళ్ళు రాస్తారు, స్పీకర్ గారు ఇలా మాట్లాడుతున్నారు అంటారు. మాట్లాడకపోతే జరుగుతుంది, ఎవరో ఒకటి మాట్లాడాలి, తప్పదు, బ్రేక్ చేయాలా. రెండోది సార్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ సార్, సెక్రటరీ గారు మీరు ఆలోచించాలా. అరకులో ఇక్కడ పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్, మీ డిస్ట్రిక్ట్లో ట్రైబల్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని ఏమంటారండి? 1/17 కదండి. ఆ 1/17 ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ చెప్తాను. నాకు పెద్ద నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ లేదు, మీరు చెప్పాలి. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 star హోటల్లో, 5 star హోటల్లో, టూరిజం స్పాట్లో, ఒక సినిమా హాలో ఏది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి? అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు? పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, ట్రైబుల్ పేరుని పెట్టి, రేపు ఎప్పుడన్నా సైట్ నాదంటే మీరేం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా ఏమైపోతారు? దానికి ఏమైనా రెమెడీ ఉందండి? యూ కాంట్ డూ ఎనీథింగ్. లేకపోతే ఎవరు రాదు సార్, ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబల్ ఏరియాలో. నేను ఫ్యాక్ట్ చెప్తాను, నేను ట్రైబల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను. ట్రైబల్ వారు అంత కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయగలరు? మనం ఎవరో పక్క నుండి 4-5 నుండి అతని పేరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకోండి, ఒక 5 years తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమవుతారు? దీనికి ఏంటి రెమెడీ? ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా? యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకురాగలమా? అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్. మొన్న బెంగళూరు వెళ్ళాను, ఆ కాఫీ తోటల్లో, బెంగళూరు కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఒక రిసార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాం మేము.
మా ఫ్రెండ్స్ అంతా కలిపి లోపల ఇంకా లోపల అక్కడికి వెళ్ళి 2 days 3 days ఉన్నాను, నేను చూశాను. అంత ట్రైబ్ బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి. అది కూడా ట్రైబల్ ఏరియా కదా, మరి అది కూడా ట్రైబల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు? అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం. అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ, బ్రహ్మాండంగా ఉంది, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి అండి, ఈజీ మీ కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాక కొండ ఉంటుంది, యారాడ కొండ, ఏదో యారాడ కొండ, ఆ కొండ దిగి అటుపక్క దిగండి, బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ. ఎప్పుడైనా మీరు ఎంతమంది చూసారు ఇది? ఓకే, ఎలాంటి బీచ్ అండి ఇది? ఆ పైన ఏమో క్వార్టర్స్ కూడా కట్టారు, నేవల్ క్వార్టర్స్ కట్టారు. ఆ రోడ్డు కూడా ఉంది, ఆ రోడ్డు మీద లోపలికి దిగితే బ్యూటిఫుల్ ప్లేస్. ఎలాంటి రిసార్ట్ కట్టొచ్చింది అక్కడ. ఒకసారి స్టడీ చేయండి కలెక్టర్ గారు, మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి. ఇక లాస్ట్గా మీకు విషయం కనుక రెండో విషయం ఏంటంటే, మొగమాటం లేకుండా చెప్తున్నాను సార్, డోంట్ ఫీల్ అదర్వైజ్. మీ అఫీషియల్స్ ఎవరు ఫీల్ అవుద్దంటే ఒక మాట చెప్తాను నేను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను, నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర కూడా 2-3 కేసులు వచ్చాయి. ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ అడిగితే, పర్మిషన్ ఇవ్వడానికి 5 నెలలు 6 నెలలు సంవత్సరం ఎందుకు సార్ మీకు? మీ వెనకాల తిరుగుతూ ఉండాలా? అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ ఆర్ నో అని చెప్పడానికి 1 year కావాలా మీకు? ఆ టైం ఫిక్స్ చేయండి సార్. విత్ ఇన్ వన్ వీక్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎస్ ఆర్ నో 1 weekలో చెప్పండి. లేదో బాబా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చి తిరిగి 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 కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, మీ టూరిజం డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి వెనక్కిపోతున్నారు. సో ఈ విషయంలో మాత్రం మీ అఫీషియల్స్ మాత్రం తప్పనిసరిగా, మీరు సెక్రటరీ గారు, మీరు సీనియర్ ఆఫీసర్, మీరు టైం ఫిక్స్ చేయండి. విత్ ఇన్ 10 days అప్లికేషన్ వచ్చిన 10 daysలో ఎస్ ఆర్ నో. ఎస్ అనుకుంటే మీ సపోర్ట్ ఏంటి, టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏంటి, గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి, క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వండి సార్. ఎందుకు టూరిజం డెవలప్ అవుతుంది? రెండోది సార్, స్పోర్ట్స్ ఫెస్టివల్ సార్. మేము మొదటి నుంచి కూడా వాలీబాల్ ప్లేయర్, నేను కూడా ఇక్కడ కన్నబాబు కానీ మేము అందరూ కూడా వాలీబాల్ ఆడేవాళ్ళం. ఇవాళ మేము వాలీబాల్ చూడడానికి ఇతర దేశాలు వెళ్ళి చూస్తున్నాం. అప్పుడప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మన బీచ్లో బీచ్ వాలీబాల్ ఎందుకు పెట్టకూడదు? మనం బీచ్ కబడ్డీ ఎందుకు పెట్టకూడదు? ప్రత్యేకంగా స్టేడియం, ఓపెన్ స్టేడియం పెట్టి ప్రతి సంవత్సరం కూడా బీచ్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్, బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ ప్లేస్ పిలిపించి పెట్టండి కదా. స్పోర్ట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో? వాళ్ళందరూ ఎంజాయ్ చేయరా? ఇంతకుముందు మనకి విశాఖపట్నంలో విశాఖ ఫెస్టివల్ అని చేసేవాళ్ళం మనం. ఏమిటి పేరే బాబు? విశాఖ ఉత్సవం ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. 6 సంవత్సరాల నుంచి అది కూడా లేదు. ఆ 3 రోజులు ఎంత ఆనందంగా ఉండేదండి ఫెస్టివల్. ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా టెంపుల్ టూరిజం ఉంది మనకి. సింహాచలం, శ్రీకాకుళం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? పైన అరకు, పాడేరు, అనకాపల్లి, నౌకాలమ్మ, ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు మనం. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కానీ చేయలేకపోతున్నాం. ఎక్కడో ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ని సరిదిద్దండి సార్. మీకు బాగా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. మంత్రి గారు మంచి అతనితో ఈ మధ్యకాలం చాలాసార్లు మాట్లాడే ఫోన్లో. అతను కూడా ఏదో చేయాలా, అయిన పోదరి గారు ఏదో చేయాలని తపంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ అఫీషియల్స్ కూడా పాజిటివ్ మైండ్ పెట్టుకొని, నెగిటివ్ మైండ్ వద్దు అఫీషియల్స్కి. విషయంలో
పాజిటివ్ మైండ్తో క్లియర్ చేసి విశాఖపట్నాన్ని బ్రహ్మాండ టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరి తరపున మరి మంత్రి గారు శ్రద్ధ తీసుకోండి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much. As always, wonderful speech, Anochu. ప్రతిసారి మీకు మైక్ ఇచ్చి వెనక నుంచో నేను ఆడియన్స్ని చూస్తూ ఉంటాను సార్. ఇట్స్ లైక్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్, a ferocious speech with a tint of sarcasm and valuable suggestions. And we love the way you prove the point. Ladies and gentlemen, give him a great round of applause for the wonderful speech by Honorable Speaker of AP Legislature.